హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆకాష్ దగ్గరికి వచ్చి భూమి ఆశ్చర్యంగా అడిగేసరికి, ఇదంతా నువ్వు ఇక్కడ ఎలా వచ్చావు, ఫోన్ చేసినా ఎత్తలే కదా అని చెప్పేసి భూమి అడిగేసరికి వెంటనే ఆకాష్ ఈ విషయం అంతా నాకు చెరి చెప్పాడు అనే విధంగా అనేసరికి వెంటనే భూమి అని చెప్పేసి చరచంద్ర పిలుస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే భూమి ఇక సరే నేను వెళ్ళొస్తా జాగ్రత్త అని చెప్పేసి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరో రూపంతో మళ్ళీ గగన్లాగా అక్కడ అవతారం ఎత్తాలి కదా. ఈలోపు వెంటనే ఇక సూర్య చాలా టెన్షన్ పడుతూ అసలు ఇక్కడ ఆకాష్ ఉండడం ఏంటి, అక్కడ గగన్ ఉండడం ఏంటి, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు ఇంటికి వచ్చే సమయంలో గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే కేపీ పక్కగా ప్లాన్ చేసి శారదకి విషయం చెప్పి భూమి మన ఇంటికి రావాలంటే ఇక చరచంద్రను బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి చెర్రీను కేపీ ప్లాన్ చేసి శారదకు చెప్తారు. అప్పుడు శారద గగన్కి ఫోన్ చేసి భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళి భూమిని తీసుకొని వస్తాంరా అనే విధంగా అన్న తర్వాత ఈలోపు మళ్ళీ ఆకాశ్ రూపంలో గగన్ రూపానికి వస్తాడు. నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. ఏంటమ్మా అని అంటుండగా, ఏం లేదురా, ఈరోజు నా ఇంటి కోడలు నా ఇంట్లో అడుగు పెట్టాలి, ఆ ఇంటికి వెళ్ళి మన భూమిని తీసుకొని వద్దాం పదరా అనే విధంగా వెంటనే భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఈలోపు కేపీ ఇక మీరా అందరూ హాల్లో ఉంటారు. ఏంటి ఇక్కడికి వచ్చారని నిలదీస్తూ ఉండగా, నా గోడల కోసం వచ్చామా అని శారద అంటుంది. ఇక మరుక్షణంలోనే అక్కడికి భూమి సూర్య చరచంద్ర ఇక ఆకాష్ని కలిసేసి ఇంటికి వచ్చిన తర్వాత, ఇది నిద్ర అయింది కదా, అసలు అక్కడ ఈ గగన్ రూపంలో ఆకాష్గా మారి ఉండొచ్చు కదా, అంటే నాకెందుకో ఇక్కడ ఆకాష్ అని ప్రూఫ్ అయిపోయింది. మరి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తే నిజం బయటపడుతుంది కదా, మరి అక్కడ గగన్ ఉన్నాడా లేదా అనేది అది కూడా తెలుసుకోవాలి కదా అనే విధంగా అంటుండగా ఈలోపు భూమి వెనక్కి తిరిగి చూసేసరికి వెంటనే హాల్లో ఉంటారు వీళ్ళంతా. అక్కర్లేదు, నువ్వు అంత తెలుసుకొని అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఇదిగో ఇది చూడని చెప్పేసరికి హాల్లో అక్కడ గగన్ సోఫాలో కూర్చుంటాడు. శారద నిలబడుతుంది. ఇక ఎవడివిరా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి కానీ కాలర్ పట్టుకొని గగన్ని నిలదీస్తుండగా ఇక వెంటనే అపూర్వ కోపంతో మాట్లాడుతూ, నువ్వు నా కొడుకు కాలర్ పట్టుకుంటే నేను చెప్పే నిజాలని ఒక్కొక్కటి బయటపడతాయి. నా కొడుకు మీద అటెంప్ట్ మర్డర్ కింద మీరు కావాలని నా కొడుకుని చంపాలని మీరు ప్రయత్నించారు, దాని కింద మీ మీద కేసు పెడతాను. ఏంటి బెదిరిస్తున్నావు మా బావను అని చెప్పేసి అపూర్వ అంటుంది. నాకు బెదిరించడం రాదు, నేను ఒకటే చెప్తున్నాను, నా కోడల్ని నాతో పాటుగా నా ఇంటికి పంపిస్తే మీ మీద కేసు పెట్టను, ఒకవేళ కాదు కుదరదంటే ఖచ్చితంగా నా కొడుకును చంపే ఇక నా కొడుక్కి ప్రాణగండం ఉందని చెప్పేసి వెంటనే మీ అందరి మీద కంప్లైంట్ చేస్తాను అనే విధంగా శారద బెదిరించి గగన్ని తీసుకొని వెళ్ళే సమయానికి ఎటు తిరిగి నా కోడలు నా ఇంట్లో అడుగు పెట్టకపోతే నేను జరిగేది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు తల పట్టుకొని చరచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా, అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఏంటి బావా, అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి పంపిస్తావా? అదే కదా భూమి వీక్నెస్ పాయింట్ను వాళ్ళకి ఎచ్చేసుకొని అందుకే కదా వాళ్ళు నాటకం ఆడుతున్నారు అని ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. అలా అని చెప్పేసి వాళ్లకు తలదించి నా కూతుర్ని ఆ ఇంటికి పంపించలేను, అందుకే ఒకటి నిర్ణయం తీసుకున్నాను. ఏంటన్నయ్య, ఏ నిర్ణయం తీసుకున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది మీరా. అంటే ఆ శారద వాళ్ళ ఇంటికి భూమిని పంపిస్తావా అని అడుగుతుండగా, లేదు, భూమి అక్కడికి వెళ్ళదు, ఇక్కడ ఉండదు, తనని అబ్రాడ్ పంపడానికి నిర్ణయించుకున్నాను, అన్ని ఏర్పాట్లు ముందుగానే చేశాను అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, నేను మీ అందరినీ వదిలేసి అబ్రాడ్కి వెళ్ళడమా? అవును, ఆ ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. అలానే నువ్వు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా గగన్ కానీ రోజు కలుస్తూనే ఉంటావు. ఆ తర్వాత నీవు ఎటు తిరిగి ఆ ఇంట్లో కోడలుగా వాళ్ళు అడుగు పెట్టాలని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చారంటే ఇక ఆలోచిస్తుంటే చాలా ఉంది. అందుకనే నేను నిర్ణయించుకున్న ప్రకారం నువ్వు అబ్రాడ్కి వెళ్ళాల్సిందే అని అక్కడ చెప్పి వెళ్ళిపోతాడు చరచంద్ర. భూమి అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, బావను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, అసలు బావ ఉన్నాడని చెప్పేసి కదా
ఇప్పుడు బావ రూపంలో ఆకాష్ ఉన్నాడు. కానీ ఆకాశ బావ అని చెప్పేసి ఏం అర్థం కాకుండా ఇక ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది అని భూమి బాధపడుతుండగా ఇక్కడ సూర్య ఉన్ను అపూర్వ ఇద్దరు సైగ చేసుకొని బయటకు వస్తారు. ఇదేంటి అపూర్వ గారు, అసలు చరచంద్ర గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇదంతా గొడవ జరిగేది అసలు భూమి కోసమే కదా. భూమి మెల్లో నేను తాళి కట్టాలనే కదా ఎన్ని నానా తంటలు పడుతూ ఉన్నాను. కానీ తన కూతుర్ని అబ్రాడ్ పంపిస్తే ఆ తర్వాత నేను చేసిన లాభమే ఉంది. అదే కదా బావ ఒక్కసారి నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం ఏమాత్రం కూడా తిరిగి ఉండదు కదా. మీరు ఏం చేసే పరిస్థితి లేదా? అమ్మో, నా మాట వింటేనే బగ్గుమంటున్నాడు బావ. కానీ ఇప్పుడు ఇది అబ్రాడ్ వెళ్తుందా? అది వెళ్ళదు. గగన్ని వదిలేసి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు అని విధంగా అంటుండగా అసలు ఏమో అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది. అక్కడ చూస్తే వాడు ఆకాష్, ఇక్కడ చూస్తే గగన్ గాడు. నిజంగా ఒకరికి ఇద్దరు నాటకం ఆడుతున్నారా, ఇద్దరికి వేర్వేరు ఉన్నారా అనేదే మెంటల్ టార్చర్గా ఉంది. ఇక నేను బయలుదేరుతాను చెప్పేసి వెంటనే సూర్య వెళ్ళిపోతాడు. కేపీ అసలు ఏం చేస్తున్నాడు అర్థమవుతుంది ఆయనకు. అబ్రాడ్ పంపిస్తే ఇక్కడ భార్యాభర్తలను విడగొట్టినట్టు అవుతుంది కదా. అలా అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో భూమి దేశం దాటడానికి ఏ మాత్రం కూడా అవసరమే లేదు. అసలు ఏదో రకంగా భూమిని ఇంట్లో నుంచి తప్పించి గగన్ని భూమిని ఇద్దరిని కలిపి ఎక్కడికైనా పంపిస్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా ఆలోచిస్తుండగా చెర్రీ గదిలోకి వస్తాడు. నాన్న, మావి ఏంటి అంత పెద్ద నిర్ణయం తీసుకొని భూమిని అబ్రాడ్ పంపడం ఏంటి? అదేలా నాకు అర్థం కావట్లేదు. సరే, భూమి అబ్రాడ్కి వెళ్ళని గగన్ని కూడా పంపిస్తే ఏంటి, అన్నయ్య పెద్దమ్మను వదిలేసుకొని వెళ్తాడా? అది అసాధ్యం నాన్న. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదా? ఇప్పుడు మీ మామయ్య ఎట్టి పరిస్థితుల్లో భూమిని ఇక్కడ ఉండనివ్వకుండా ఖచ్చితంగా ఏదో రకంగా ప్లాన్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టకుండా. అదే వీళ్ళిద్దరిని కలిపి మనం అబ్రాడ్ పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఆడ కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదే కదా మనకు కావాల్సింది. అయినా ఇది మనకు ఒక మంచి ప్లాన్ దొరికిందిరా. ఎందుకంటే ఇక్కడ ఉంటే వాళ్ళు ఏదో టెన్షన్, ఏదో బాధలు, ఈ అపూర్వ కుట్రకు రోజుకో బలి అవుతూనే ఉంటాం అందరం. అందుకే వాళ్ళిద్దరిని కలిసి అబ్రాడ్ పంపిస్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా అనేసరికి వెంటనే అదే సమయానికి శారదకు ఫోన్ చేస్తాడు కేపీ. ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశాడు? గగన్ ఉన్నాడు. శారద, నేను చెప్పేది ముఖ్యమైన విషయం. నువ్వు ఏమాత్రం కూడా ఇక ఆలోచించకుండా కఠిన నిర్ణయం త్వరగా తీసుకో. ఏంటండి మళ్ళీ ఏం జరిగింది? భూమిని ఇక ఇంటికి పంపించనని చెప్పేసి ఏదైనా నిర్ణయించుకున్నారా? దానికంటే ఎక్కువ శారద, ఇప్పుడు ఇక ఆ చరచంద్ర ఏకంగా భూమిని శాశ్వతంగా మనందరికీ దూరం చేయడానికి అబ్రాడ్కి పంపిస్తున్నాడు. ఏంటండి నువ్వేమంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. భూమిని అబ్రాడ్ పంపించడం ఏంటి? అవును, ఈ ఇంటికి పంపించడం ఇష్టం లేక తన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ ఇంటికి వస్తుందని, గగనికి దగ్గర అవుతుందని చెప్పేసి ఆలోచించి తన కూతురికి అన్ని ఏర్పాట్లు చేశాడు అబ్రాడ్ పంపించడానికి. అందుకనే ఇక నేను ప్లాన్ చేశాను. ఏంటండి, ఇక గగని కూడా అబ్రాడ్ పంపిస్తే వాళ్ళిద్దరు హ్యాపీగా ఆడ కాపురం చేసుకుంటూ ఉంటారు కదా అని విధంగా సరికి. కానీ వాడు వెళ్తారండి? వాడు వెళ్తాడో లేడో, ఇక నన్ను వదిలేసి ఒక్కసారి నీ మాటగా చెప్పు వాంతోని అని చెప్పేసిన తర్వాత సరే అండి నేను వాడితో మాట్లాడతానికి కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెంటనే ఇదేంటి ఇలా జరుగుతుంది? ఇక వెంటనే నాన్న గగన్ అని చెప్పేసి వాళ్ళ గదిలోకి వెళ్తుంది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు అని అడుగుతుండగా, నాన్న గగన్, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఇందాక మనం అక్కడికి వెళ్ళి గొడవ పడ్డాం కదా, ఆ గొడవ మనసులో పెట్టుకొని చరచంద్ర గారు ఇక భూమిని అబ్రాడ్ పంపిస్తున్నారట. ఇప్పుడు ఖచ్చితంగా భూమి అక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా దగ్గరలో ఉందట. అందుకే ఎవరికి తెలియకుండా నువ్వు కూడా భూమితో అబ్రాడ్కి వెళ్ళు నాన్న. మీరిద్దరు కలిసి వెళ్తే ఇక హ్యాపీగా అక్కడైనా సంతోషంగా ఉంటారు కదా అని విధంగా అనేసరికి, వాట్, నేను అబ్రాడ్కి వెళ్ళడం? ఇదేంటి ఇలా కథ రివర్స్ అయిపోయింది? భూమి విషయం నాకు చెప్పలేదు కదా. అంటే అమ్మ, నేను మిమ్మల్ని వదిలేసి నా గురించి పట్టించుకోకు, ఇక మీరైనా హ్యాపీగా ఉండనన్న. ఎలాగైనా సరే నువ్వు భూమితో కలిసి వెళ్తానని నాకు మాట ఇవ్వు అని వెంటనే శారద గగన్ చేయి తీసుకొని ఒట్టు వేయించుకుంటుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది? సరే అని చెప్పి, సరే అమ్మ నీ ఇష్టం అని చెప్పేసి వెంటనే
చాలా సంతోషం నాన్న అని చెప్పేసి ఇక కిందికి వచ్చి కేపీకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏమైంది శారద అంటుండగా, వాడు ఒప్పుకున్నాడండి. సరే నిన్న అన్ని ఏర్పాట్లు చేస్తాను, వాళ్ళిద్దరిని అబ్రాడ్ పంపిస్తాం అని చెప్పేసి పక్కగా ప్లాన్ చేస్తాడు కేపీ. ఇక్కడ అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శారద వచ్చి వార్నింగ్ ఇవ్వడం అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. అలా కన్నార్పసరికి వెంటనే ఇక భూమిని అబ్రాడ్ పంపించిన సరికి ఇక శారద ఇంటికి వచ్చి నా కొడుకును చంపింది, ఇక అటెంప్ట్ మర్డర్ కింద ఇతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి కేసు పెట్టి శరత్చంద్రను వచ్చి పోలీసులు అరెస్టు చేసినట్టు కలగంటూ ఉంటుంది. ఒక్కసారిగా భావాన్ని గట్టిగా అరుస్తుంది. ఇక అలా ఉలిక్కిపడి కూర్చునేసరికి నక్షత్రం వచ్చి ఏంటి మమ్మీ ఏం జరిగింది అని అంటుండగా, ఇక మీ నాన్న ఇక్కడే, బావి ఇక్కడే, నాన్న పైన తన రూమ్లో ఉన్నాడు. ఇదేంటి గీర పట్టపగలు కల వచ్చింది, ఏం కలమ్మా? మీ నాన్నను పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారటని ఆ శారద కంప్లీట్ చేసింది. అమ్మ వచ్చిన ఈ పట్టపగల కళలు నిజమవుతాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా, కొంపదీసి నాన్నను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా అనేసరికి అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది.